నమస్తే అండి అందరికి. ఫోన్ ఏంటి గింగరాలు తిరుగుతుంది బొంగరాలు అనుకుంటున్నారా? కారులో లేవండి, బండి మీద ఉన్నాము. దారికి అడ్డంగా కాజా టోల్ ప్లాజా అని ఒకటి అడ్డం వచ్చింది. కారులో ఉన్న వాళ్ళు అందరూ ఏం చేస్తారు, ఇదిగో ఇలా ఆగేసి కట్టేసి వెళ్ళాలి. మనలాంటి బైక్ ఉన్నవాడు దూసుకుంటూ వెళ్ళిపోవటమే. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో నాగార్జున యూనివర్సిటీ అని ఒక 350 ఎకరాల్లో మంచి గ్రీనరీ ప్లేస్ ఉంటుంది, ఖచ్చితంగా విజిట్ చేయండి. నంబూరు పరిసర ప్రాంతాల్లో ఇంకో నోటిఫైడ్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే కల్వరీ టెంపుల్ అని చెప్పేసి చాలామంది చెప్తారు. స్పిరిచువల్గాను డివోషనల్గాను చాలా పవర్ఫుల్ అని కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ విజిట్ చేయడానికి ఇంకొక కారణం ఉంది, అదేంటో నేను లోపలికి వెళ్ళిన తర్వాత చెప్తానమాట. ఎప్పుడు ఇది హైవే మీద నుంచి చూడటమే కానీ దగ్గర నుంచి చూడటం అనేటువంటిది ఇదే ఫస్ట్ టైం అండి. చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఈ చర్చ్ అనేటువంటిది. ఈ కల్వరీ టెంపుల్ బయట నుంచి చూడటానికి అలా ఉన్నప్పటికీ మనం అక్కడ దాకా వెళ్ళాలంటే ముందు ఇదిగో ఈ ట్రైన్ నన్ను దాటేసి అవతలకి వెళ్ళాలి. ఇక్కడ విషయం ఏంటంటే మనం స్పైడర్ మ్యాన్ కాదు కాబట్టి కంపల్సరీగా అది వెళ్ళిపోయిన తర్వాతే మెల్లగా నడుచుకుంటా అవతలకి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత చిన్న ట్విస్ట్ ఏంటంటే టైమింగ్స్ అయిపోయిందండి, లోపలికి వెళ్ళడానికి వీలు పడుతుందని చెప్పేసి అన్నారు. అలా కాదండి, ప్రేయర్ చేసుకుని 5 మినిట్స్లో బయటకు వచ్చేస్తామని చెప్పేసి రిక్వెస్టబుల్గా అడగంగానే ఓకే చెప్పారు. ఇలాగా లోపలికి ఒక్కసారి అడుగు పెట్టంగానే కళ్ళు చెదిరిపోయినాయండి మా ఇద్దరికి కూడాను. చుట్టూరు గ్రీనరీ ఉంది కానీ దీన్ని చూడటానికి మా 4 కళ్ళు సరిపోలేదండి నిజంగా. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక విషయం చెప్తానని చెప్పాను మీతో. యూట్యూబ్లో కొత్తగా స్టార్ట్ చేయాలని చెప్పేసి నేను నా వైఫ్ అనుకుంటున్నామండి. మేము మీ దాకా రావాలంటే ముందుగా ఇదే బెస్ట్ స్టెప్ అని చెప్పేసి ఇక్కడ దాకా వచ్చామండి. మాకు మీ సపోర్ట్ కావాలి. మీ సపోర్ట్ లేకపోతే కనుక మేము ఏం చేయలేమండి. ఏం చేసినా కూడా అది వ్యర్థమే. మీకు నచ్చేటువంటి వీడియోస్ కంటెంట్తో బయటకు ఖచ్చితంగా మీకు ప్రూవ్ చేసుకుంటాము. మాకు సపోర్ట్ కావాలి, ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కల్వరీ టెంపుల్ విజిట్ చేయాలనుకుంటే ఈ సమయాల్లో విజిట్ చేయండి. అలా టోల్గేట్ దాటి విజయవాడ వైపు వెళ్తుండగా లెఫ్ట్ సైడ్లో బాబాయ్ హోటల్ అన్న హోటల్ కనిపిస్తుంది అనమాట. ఈ హోటల్ దగ్గర నా ఫ్రెండ్ గారు నేను కలిసి సుమారుగా చాలా టీలు కాఫీలు తాగాము. నా వైఫ్ నేను కలిసి లెమన్ టీ తాదని చెప్పేసి ఆగేసాము. 2 టీలు కలిపి సుమారుగా 50 రూపాయల వరకు ఛార్జ్ చేశారు. 50 రూపాయలు నిజంగా వర్త్ అనిపించింది ఆ టేస్ట్కి. ఇక్కడ కాఫీలు టీలు లెమన్ టీలు ఇవే కాదు, ఇంకా చాలా రకాలైన టిఫిన్స్ మీల్స్ బిర్యానీస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ టైం వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి, టేస్ట్ కూడా బాగానే ఉంటాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి